మెదక్ పార్లమెంటులో పరిధిలో అభివృద్ధి పనులపై ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా లింగంపల్లి ఎక్స్ రోడ్డు నుండి అమీన్పూర్ వరకు స్టేట్ రోడ్డు వాగుపై నిర్మాణంలో ఉన్న బాక్స్ కల్వర్టు రోడ్డును ఆయన ఈరోజు స్వయంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమీన్పూర్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన రవాణా సమస్యను పరిష్కరిస్తూ ఈ రోడ్డు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు సజావుగా సాగడానికి రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ఇంజనీరింగ్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ స్పష్టం చేశారు. వాళ్ళు ఒప్పుకుంటలేరు బాబా ఇట్లాగేంది ఫోటోలు అట్లాగేంది ఒక్కసారి వర్క్ జరిగే ఫోటో కూడా తీయాలి. రెండు మేము ఆడ నిలుచోవాలా అంటే వెళ్ళినప్పుడు మాట్లాడినా నిలబడితే మీరు పైకి పిల్లర్ వేసి పిల్లర్ మీకు మోరి కడతారు. బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. 10 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ నేను గెలిచినప్పటి నుంచి ఎంబడి మొదలుపెట్టేసాను. అమీన్పూర్కి ఒక రోడ్ కావాలి, 3 ట్యాక్స్ 2-3 రోజుల్లో ప్రోగ్రామ్ చేసుకోవాలి. మీరే చేసుకోవాలి. తప్పకుండా పని మొదలు కాకుండా బయటికి చెప్పొద్దు. రావద్దని పని అవతల సైడ్ మొదలు పెట్టి డైవర్షన్. మీ ఎంపీగా 1.5 కాలం పాటు శ్రమించి ఈ రోడ్డు పనులను ప్రారంభించినాం. ప్రారంభోత్సవం అఫీషియల్గా చేద్దామంటే మళ్ళీ ఎన్నికల కోడ్, రాజకీయ లబ్ధి, రకరకాల పంచాయతీలు వస్తాయి. కాబట్టి పని ప్రారంభమైన తర్వాత నేనే వచ్చి ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యం చేయడం జరిగింది. చెప్పిన పని చేసినను. అమీన్పూర్కి ఒక స్ట్రైట్ రోడ్ కోసం చాలా కష్టమైంది. ఈ సివరేజ్ ప్లాంట్లు ఇవన్నింటినీ కలిపి క్రోడీకరించి చేయడానికి. బట్ కర్ణన్ గారు నేను నా ఆహ్వానం మేరకు 2 సార్లు ఫిజికల్గా వచ్చి ఒకసారి మీడియాని ఇటు అందరినీ తీసుకొని ఈ ప్రాంతం అంతా తిరిగి నిజంగా ఎంపీ గారు చెప్తున్నటువంటి సమస్య జెన్యూన్ సమస్య అని చెప్పి గుర్తించి అటు షేర్లింగంపల్లి శ్రీదేవి టాకీస్ ప్రాంతం, కొత్త ప్రాంతం షేర్లింగంపల్లి అసెంబ్లీ కిందికి వస్తుంది, ఇటు పటాన్చెరు నియోజకవర్గం కిందికి వస్తుంది. అయినప్పటికీ కూడా ఎంపీ గారు అడుగుతున్నటువంటి కోరిక న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి అటు విశ్వేశ్వరరెడ్డి గారు, ఇటు నేను ఇద్దరం కలిసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేయలేదో మాకు తెలియదు, కానీ ప్రజలు అడిగినారు కాబట్టి ప్రజల అభివృద్ధి కోసం దీన్ని శాంక్షన్ చేసినాం. నిజంగా ఈ బ్రిడ్జ్ అనేది అమీన్పూర్కి ఇటుపక్కన ఉన్నటువంటి షేర్లింగంపల్లి ప్రాంత ప్రజలకి ఒక మంచి రవాణా సౌకర్యానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా పలు సందర్భాలుగా నేను పిలిచిన ప్రతిసారి వచ్చి ఈ రోడ్డు శాంక్షన్ కోసం నాకు సహకరించినటువంటి మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, దయచేసి ఇది ప్రజల కోసం, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజాప్రతినిధి సాధించినటువంటి ఒక పనిగా దీన్ని దయచేసి ఎక్స్పోజ్ చేయాల్సిందిగా మా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, విశ్వేశ్వరరెడ్డి గారు అమెరికాలో ఉన్న కారణం చేత ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయినారు. కాబట్టి మా జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారు చాలా సందర్భాల్లో వచ్చినాం ఈ రోడ్డు కోసం. అదే రకంగా షేర్లింగంపల్లి నుంచి బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి రవికుమార్ యాదవ్ కానీ, మా నర్సింగ్ కానీ, ఎడ్ల రమేష్ కానీ, చివరికి పాండురంగారెడ్డి గారు కూడా నేను బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ అయినప్పటికీ కూడా వారు నన్ను కలిసి చైర్మన్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి దరఖాస్తు ఇచ్చి, అన్న ఈ పని సాధ్యం కావాలంటే మీరు కొంచెం కష్టపడాలని చెప్పి విజ్ఞప్తి చేసినారు. ఇట్లా అందరి ఆశీస్సులతోటి, అందరి సహకారంతో ఈ రోడ్డుని సాధించుకోవడం అనేది నిజంగా అమీన్పూర్కి ఒక వరం లాంటిదిగా భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి జీహెచ్ఎంసీ అధికారులకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు పూర్తి అయిన తర్వాత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.